హాయ్ గాయ్స్, ఈరోజు మనం చోరు బజార్కి వెళ్తున్నాం. హైదరాబాద్లోని ఎర్రగడ్డ సంతకని వెళ్తున్నాం. ఆటో అన్నని అడుగుతున్నాం ఎంత దూరం ఉంది, అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి ఏంటని. ఆటో అన్నని అడిగి తెలుసుకున్నాం. ఓకే అన్న, ఎంత టైం పట్టింది అన్న ఎర్రగడ్డ సంతకి వెళ్ళడానికి? హాఫ్ అన్ అవర్. ఎంత వచ్చింది ఇక్కడ నుండి? ఎంత సరిగ్గా చూపించా? నీకు ఎంత చూపించింది మ్యాప్లో? మనీ కదన్నా, కిలోమీటర్స్. ఎంత? సండే మాత్రమే ఉండిద్ది అది? సండే మాత్రమే ఉండిద్దా? ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇది చోర్ బజార్ ఎంట్రన్స్ అన్నమాట. చూడడానికి క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. అసలు ఇది ఎంట్రన్స్ అనమాట. చూడడానికి గుట్లు జనం. ఆ క్రౌడ్ ఏంటి, అసలు ఎవడు ఎటు నుండి వస్తాడో ఏంటో అర్థం కావట్లేదు. ఫోన్లో జేబులో పెట్టుకున్న ఫోన్ కనిపించకుండా తీసేస్తారంట. అంత టాలెంట్ పర్సన్స్ ఉన్నారు మరి ఇక్కడ నుండి బ్యాగ్స్ కానీ అన్నీ తక్కువే, అన్నీ హోల్సేల్ రేట్లోనే. ఎంత అనుకున్నారు? 200, 150, 150 ఈ లోపే. 200 మించిన ప్రైస్ అనేది లేదు అసలు. నాకు తెలియక అడుగుతున్నాను బ్రో. ప్రతి ఓడు వస్తుందల్లా ఇన్స్టాల్లో కానీ, యూట్యూబ్లో కానీ, ట్విట్టర్లో కానీ ఆన్ చేస్తే హైదరాబాద్ చోర్ బజార్కి వెళ్ళండి, మీకు నచ్చిందంతా చౌక ఏంటి చౌక అన్నీ సెకండ్ హ్యాండ్లే ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కటి కూడా ఫస్ట్ హ్యాండ్ అనేది ఇవ్వలేదు. మీరు కంగారు పడి తీసుకోమాకండి. విజిట్ చేసేవాళ్ళు ముందు నా వీడియో చూసుకొని తర్వాత మీరు అక్కడ తీసుకోవాలా వద్దనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఇక్కడ స్లిప్పర్స్ అయితే ఉన్నాయి బ్రో, ఒక మాదిరిగా లేవు బ్రో. ఆ ఫోన్స్ చూడండి, ఇవి దొంగ ఫోన్లు కాదు, వాళ్ళు పర్చేస్ చేసుకొని అమ్ముకుంటారు. దొంగ ఫోన్లు అనేది ఆంటీలు ఇస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి బ్రో. నా దగ్గరకు వచ్చి అడిగారు, ఒక్కోటి 15,000, 20,000. దానికి వారంటీ కార్డ్ లేదు, బాక్స్ లేదు, డైరెక్ట్ అమ్మేస్తున్నారు. ఇంకోటి ఏంటి, అక్కడ తీసుకుని మనకు శామ్ వేసేస్తారు. ఎలాగనుకున్నారు, వచ్చి వాళ్ళు మన దగ్గర వేసేస్తారు, ఆ డబ్బులు పోతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. వీడియో తీసుకుని చూసుకొని వెళ్ళండి. చోర్ బజార్ పరిస్థితి ఏంటి, ఇక్కడ ర్యాబిట్స్ కన్నా అతి తక్కువ 150, 200 అంట ఒక ర్యాబిట్ వచ్చి. అవన్నీ పక్కన పెడితే ఇంకా షర్ట్లు అయితే మామూలుగా ఉండవు బ్రో. అన్ని సెకండ్ హ్యాండ్, మొత్తం మరకలే. మరి దానికోసం జనం ఎక్కడెక్కడ నుండి వస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఈ జనం ఎప్పుడు ఇలా ఉంటారు సండే మట్టుగా. ఈ జిమ్ ఐటమ్స్ కూడా ఈ డమ్మీయో వచ్చినది అనేది అర్థం కాదు. ఏదో కొంచెం పర్చేజ్ చేస్తాను, నా తరపున అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నాను. ఏది కన్ఫర్మ్ తీసుకోవచ్చు, పర్లా, నేను చూసి ట్రై చేస్తాను. ఇంకా ప్యాంట్లు విషయానికి వస్తే ఊరి దేవుడా, ఈ ప్యాంట్లో తెలుస్తలేదు సెకండ్ హ్యాండ్ తెచ్చారో తెలుస్తలేదు. ఏంటి ఆ ప్యాంట్లు షర్ట్లు 300, 200 అంటున్నాడు, కానీ అవి మొత్తం మార్కలే. అసలు ఎవడో అనియో తెలుస్తలేదు, అన్నీ సెకండ్ హ్యాండే బ్రో. మరి ఇక్కడుండి ఎలా మార్కెటింగ్ చేస్తున్నారో ఏంటో, జనాలు పిచ్చోళ్ళు మనం పిచ్చోళ్ళు కూడా అర్థం కావట్లేదు. ఏంటి అసలు, ఏంటి ఆ షర్ట్లు ఏంటి, అవి ఫస్ట్ హ్యాండ్ అనుకోమని తీసుకుమాకండి. ఏదైనా చూసుకొని తీసుకోండి. ఈ వాచ్లు అంటే డమ్మీలో ఫస్ట్ రకం ఫ్రెండ్స్. ఈ వాచ్లు వీటిని మట్టి నమ్మకండి. ఆ తర్వాత మీ ఇష్టం. ఇంకా ఇక్కడ పరిస్థితి వీడియో చూసుకొని వెళ్ళండి. చోర్ బజార్ అని ఊరిన వెళ్ళరు. ఫోన్లు మట్టుకు జాగ్రత్త ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా ఊరు వద్దురా అంటే ఆ ప్యాంట్లు బాగున్నాయి అని తీసుకున్నాడు. ఇంటికి వెళ్ళాక దీని పరిస్థితి ఏంటో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో వెళ్దాం. చోర్ బజార్ ఇవాళతో అయిపోయింది. హైదరాబాద్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, ఇస్ కామెంట్. బాయ్.